ప్రపంచ వాతావరణం పసిఫిక్ మహాసముద్రం తీరుపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ సముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం లేదంటే చల్లబడడం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకారమే ఋతుపవనాలు యాక్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా మన దేశం విషయానికి వస్తే నైరుతి ఋతుపవనాలు మన ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం. ఇది సరిగా ఉంటేనే పంటలు పండి భారత ఎకనామీకి మేలు చేస్తోంది, లేకపోతే కష్టమే. అయితే తాజాగా లానినాకు ఎండ్ కార్డ్ పడిందంటున్నారు ఇంటర్నేషనల్ వెదర్ సైంటిస్టులు. పసిఫిక్, హిందూ మహాసముద్రాలు తటస్థంగా ఉండే అవకాశాలే ఎక్కువంటున్నారు. మరి ఈసారి వర్షపాతం ఎలా ఉండబోతోంది? వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భూతాపం, కాలుష్యంతో వాతావరణం, ఋతుపవనాలు గతి తప్పుతూ ఉంటాయి. అయితే ఈసారి ఎలా ఉండబోతోందన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ప్రపంచ వాతావరణాన్ని ఎల్నినో, లానినో కండిషన్స్ డిసైడ్ చేస్తుంటాయి. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కితే ఎల్నినోగా, చల్లబడితే లానినోగా చెప్తారు. లానినోతో వర్షం కండిషన్స్ నార్మల్గా ఉంటాయని, ఎల్నినోతో కాస్త ఎక్కువగా ఉంటాయన్నది ఇప్పటిదాకా ఉన్న విశ్లేషణ. అయితే ఈసారి వెరైటీగా అటు ఎల్నినో కాకుండా ఇటు లానినో కాకుండా తటస్థంగా ఉంటుందంటున్నారు. ఈ పరిస్థితి ఒకందుకు మంచిదే అంటున్నారు. మ్యాటర్ ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో లానినో పరిస్థితులు ముగిశాయని అమెరికన్ వెదర్ సైంటిస్టులు ప్రకటించారు. పసిఫిక్ మహాసముద్రం వింటర్ సీజన్ వరకు న్యూట్రల్ స్టేజ్లో ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది భారత్లో నైరుతి ఋతుపవనాలకు అనుకూలమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది రెయినీ సీజన్లో అతివృష్టి, అనావృష్టి లేకుండా సమతుల్యంగా ఉండే ఛాన్సెస్ని కల్పిస్తుందంటున్నారు. అయితే ఇక్కడ ఋతుపవనాల అంచనాలను మరింత క్లిష్టం చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఎలాంటి వర్షపాతం ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ప్రతి ఏడాది వాతావరణ అంచనాలను సంస్థలు సరిగా అంచనా వేయడంలో విఫలమవుతున్నాయి. ఈసారి ఖచ్చితమైన అంచనా మరింత కష్టమంటున్నారు. హిందూ మహాసముద్రంలో పరిస్థితులు ఆగస్టు వరకు తటస్థంగా ఉండే అవకాశం ఉంది అని ఆస్ట్రేలియన్ వెదర్ బ్యూరో తాజా బులెటిన్లో తెలిపింది. పసిఫిక్తో పాటు హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు భారత్ ఋతుపవనాలలో కీలక పాత్ర పోషిస్తాయి. పసిఫిక్లో సెప్టెంబర్ వరకు తటస్థ పరిస్థితులు ఉండే అవకాశం 50% కంటే ఎక్కువ ఉందని అమెరికా వాతావరణ అంచనా కేంద్రం అంటోంది. సంవత్సరం చివరి వరకు ఇది కొనసాగే అవకాశం ఉందని, లానినో లేదా ఎల్నినో కంటే ఎక్కువగా ఈ సిచ్యువేషనే ఉంటుందంటున్నారు. ఈ అంచనా నిజమైతే 12 ఏళ్లలో ఋతుపవనాల కాలంలో ఎల్నినో లేదా లానినో ఉనికిలో లేకపోవడం ఇదే తొలిసారి అవుతుంది. జూన్, సెప్టెంబర్ కాలంలో భారత్లో ఎంత వర్షపాతం నమోదవుతుందన్నది ఈ రెండు పరిస్థితుల ప్రకారమే అంచనా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కండిషన్ డిఫరెంట్గా ఉంది. పసిఫిక్ మహాసముద్ర పరిస్థితులు తటస్థంగా ఉన్నప్పుడు నైరుతి ఋతుపవనాలకు మంచి రూట్ ఉంటుందంటున్నారు. కరువు లేదా వరద లాంటి పరిస్థితులు ఉండబోవన్న అంచనాలైతే ఉన్నాయి. అయితే చివరిదాకా దేన్నీ నమ్మలేని పరిస్థితి. పసిఫిక్లో తటస్థ పరిస్థితులు ఉంటే సముద్రం తూర్పు మధ్య భూమధ్య రేఖ ప్రాంతంలో ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కవు. ఎల్నినో ఎఫెక్ట్ ఉంటే ఋతుపవనాల రాకకు ఇబ్బంది. ఇప్పుడు లానినో కూడా ముగింపుగా ఉందని, తటస్థ పరిస్థితిలో వాతావరణాన్ని అంచనా వేయడం వెదర్ సైంటిస్టులకు ఒకంత కష్టమే అంటున్నారు. అందుకే మరింత జాగ్రత్తగా అంచనాలు రూపొందించాల్సి ఉందంటున్నారు. లానినో అన్నది మధ్య, తూర్పు భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున చల్లబట్టాన్ని సూచిస్తుంది. ఇది ఉష్ణ మండల వాతావరణంలో మార్పులతో పాటు గాలులు, పీడనం, రెయిన్ మోడల్స్ మార్పులతో ఉంటుంది. యూరోపియన్ యూనియన్ ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ అయిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రకారం 2025 జనవరి నెల అత్యంత వెచ్చగా రికార్డ్ అయిందంటోంది. సగటు ఉపరితల గాలి ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా నమోదైంది. అటు జపాన్ వాతావరణ శాఖ కూడా ఇటీవలే ఎల్నినో లేదా లానినోకు స్పష్టమైన సంకేతాలు లేవు అని రిపోర్ట్ ఇచ్చింది.
లానినో పరిస్థితులు భారత్కు ఎలా ఉంటుందన్న ప్రశ్నకు గతంలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్లో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. భారత రుతుపవనాలపై లానినో ప్రభావాన్ని ప్రస్తావించారు. లానినో చివరిసారిగా 2020-23లో వచ్చిందని, దీంతో నైరుతి రుతుపవనాల టైంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఉత్తర అలాగే ఈశాన్య భారత్లో మాత్రం లానినో కండిషన్స్ మరోలా రికార్డయ్యాయన్నారు. అక్కడ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి పంటలకు నష్టం వాటిల్లింది. అదే సమయంలో కొన్ని ఖరీఫ్ పంటలకు మేలు చేసిందన్నారు. గత ఏడాది జూలైలో లానినో వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు వెదర్ సైంటిస్టులు లానినో వచ్చే ఛాన్సెస్ 57-60% ఉన్నాయనంటున్నారు. సో లానినో గురించి ఒక్కో దేశం ఒక్కోలా ప్రిడిక్షన్స్ ఇస్తోంది. దీనివల్ల రుతుపవనాలు బలహీనపడవచ్చన్న అంచనాలు ఉన్నాయి. అందుకే ఈసారి వర్షాలు ఎలా ఉంటాయన్నది సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితి. ఈసారి భారత్కు నైరుతి రుతుపవనాలు ఎలాంటి వర్షాలను తీసుకురాబోతున్నాయి? ప్రైవేట్ వెదర్ కంపెనీ స్కైమేట్ ఏం చెప్పింది? భారత వాతావరణ శాఖ అంచనాల్లో ఏం చెప్పబోతోంది? ప్రతి సంవత్సరం సాధారణ వర్షపాతమే అంటున్నా అంచనాలు లెక్కలు తప్పుతున్నాయి. ఈ మొత్తం పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రం ఏప్రిల్, మే, జూన్లో వేడెక్కుతుందా, చల్లబడుతుందా? మన శరీర ఉష్ణోగ్రతలు కొన్నిసార్లు పెరిగి కొన్నిసార్లు ఎలా తగ్గుతుందో అలాగే సముద్ర ఉష్ణోగ్రతలు కూడా మారతాయి. కొద్ది కాలం పాటు హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఆ తర్వాత న్యూట్రల్ స్టేట్ కు వెళ్తుంది. ఇది సహజ పరిణామమే. అయితే ఇప్పుడు ఇది ఎటు దారితీస్తుందన్న టెన్షన్లే ఎక్కువగా ఉన్నాయి. భూమధ్య రేఖకు సమీపంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే వేడెక్కితే అది ఎల్నీనో. కనీసం 0.5 డిగ్రీల టెంపరేచర్ పెరుగుదలను ఎల్నీనోగా చెప్తారు. సముద్ర ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటే లానినా అంటారు. సాధారణం కంటే కనీసం 0.5 డిగ్రీలు పడిపోతే అది లానినా ఎఫెక్ట్. కానీ ఇప్పుడు అటు ఎల్నీనో కాదు, ఇటు లానినా కాదు. మరి ఏం జరుగుతుంది? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతూ నైరుతి రుతుపవనాల టైంలో భారత్లో సగటున 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. ఇది సగటు మాత్రమే. ఇందులో ఖచ్చితంగా జరుగుతుందని కాదు, ఎక్కువ తక్కువలుంటాయి. అయితే లేటెస్ట్ టెక్నాలజీ ఎంత వచ్చినా వాతావరణ సంస్థలు ఖచ్చితంగా అంచనాలు వేయడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ప్రతి ఏటా పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు ఎలా మారుతున్నాయి, ఎంత మారుతున్నాయనే అంశాలపై ఎల్నీనో, లానినా ప్రభావం ఆధారపడి ఉంటుంది. 1980లలో వీటి గురించి ప్రపంచానికి తెలిసింది. ప్రపంచంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వీటి ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇవి భారత్లో ఉష్ణోగ్రతలు, వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. రుతుపవనాల రాకను అంచనా వేయడానికి భారత వాతావరణ శాఖ చాలా విధానాలు వాడుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు, యూరోప్లో మంచు ప్రభావం వంటి అనేక అంశాలకు సంబంధించిన 150 ఏళ్ల హిస్టారికల్ డేటాను అనుసంధానించి రుతుపవనాల రాకను అంచనా వేయడం వాటిలో ఒకటి. ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనే అంచనాలను పరిగణలోకి తీసుకుని లేటెస్ట్ కంప్యూటర్లను వాడి ఆ రోజు వాతావరణాన్ని అంచనా వేయడం మరో మార్గం. సో ఇప్పుడు నైరుతి రుతుపవనాలు భారత్లో ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయన్నది చూద్దాం. దేశ వ్యవసాయానికి దిక్సూచి నైరుతి రుతుపవనాలు. రాబోయే నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వెదర్ కంపెనీ స్కైమేట్ అంటుంది. తాజా వాతావరణ పరిస్థితులను విశ్లేషించిన తర్వాత రుతుపవనాల అంచనా రిపోర్ట్ రిలీజ్ చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో దేశంలో సగటున 868.6 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది. నైరుతి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైన మధ్యలో వర్షాలు వేగం పుంజుకుంటాయంటుంది స్కైమేట్. భౌగోళిక అంచనాల పరంగా ఈసారి పశ్చిమ, దక్షిణ భారత్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న అంచనాలున్నాయి. వెస్టర్న్ ఘాట్స్, కేరళ, కర్ణాటకలోని తీర ప్రాంతం, గోవాలో అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు స్కైమేట్ చెబుతున్న విషయం. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఇండియా కొండ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వానలు పడతాయంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో సాధారణం కంటే 30% ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటున్నారు. ఈ ప్రాంతాలు మినహా తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షాలే కురుస్తాయన్న అంచనాలున్నాయి. అటు జూలైలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మినహా మిగిలిన జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతుందంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్లో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలుంటాయన్న ప్రిడిక్షన్ ఉంది.
సో ప్రెజెంట్ వెదర్ సిచ్యువేషన్ ప్రకారం మార్చి వరకు నెలకొన్న వాతావరణ పరిస్థితుల డేటాతో పోలిస్తే రుతుపవనాలపై ఏప్రిల్ 15 నాటికి ఐఎండీ బులెటిన్ రిలీజ్ చేయనుంది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ రుతుపవనాల ప్రారంభానికి ముందు పాజిటివ్ గా మారి మే నెల నుంచి వర్షాలు కురిసేందుకు ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. సో నైరుతి రాక కాస్త ఫాస్ట్ గానే ఉంటుందన్న లెక్కలున్నాయి. ఇక భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల గురించి అంచనా రిపోర్ట్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతుంది. అది వస్తే భారత్ లో వర్షాలపై కొంతవరకు క్లారిటీ రాబోతుంది. అయితే ప్రస్తుతం లానీనా లేదు, ఎల్నీనో లేదు. ఇలాంటి కండిషన్స్ లో ఐఎండీ ఎంత జాగ్రత్తగా అంచనాలు రిలీజ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. స్కైమేట్ అంచనాలు ఒకలా ఉంటే యూకే వెదర్ డిపార్ట్మెంట్ యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం ఇండియాలో సగటు అంతకంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుందని అంచనాలు రిలీజ్ చేశాయి. సో పసిఫిక్ లో టెంపరేచర్ ఆగస్టు వరకు కొనసాగుతాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఇప్పటికీ అంచనా వేశాయి. ఎట్టి పరిస్థితుల్లో నైరుతి సీజన్లో ప్రతికూల ఫలితాలు వచ్చి ఎల్నీనో రాదని ఇప్పటికీ ఐఎండీ స్పష్టం చేసింది. దీనికి తోడు ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తటస్థంగా ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్ జూన్ కల్లా పాజిటివ్ దశకు చేరుకుంటుందంటున్నారు. జూన్, జూలై కంటే ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయంటున్నారు. పశ్చిమ కనుమలు దక్షిణ భారతంలో మంచి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. జూన్లో సాధారణ వర్షపాతం 165.3 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 159.7%, జూలైలో 280.5 మిల్లీమీటర్ల వరకు గాను 286.1 మిల్లీమీటర్లు, ఆగస్టులో 254.9కి 275.3 మిల్లీమీటర్లు, సెప్టెంబర్లో 167.9కి 174.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలను స్కైమేట్ ఇచ్చింది. ఎల్నీనో రాకపోతే భారత్లో నైరుతి సీజన్ ఆశాజనకంగా ఉంటుందని అంటున్నారు. లానినా వస్తే ఎక్కువ వానలుండే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో తటస్థ పరిస్థితులు ఉండడంతో వాతావరణ విభాగాలు అంచనా వేసిన పరిస్థితుల కంటే భిన్నంగా ఉండబోతుందన్న భయాలు పెరుగుతున్నాయి.